గత 2 వారాలు అపోస్తలుడైనటువంటి పేతురు ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగాన్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. పేతురు ఒక సందర్భాన్ని చూపిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించినట్లు మనం గమనిస్తున్నాం. పెంతెకోస్తు దినము నాడు సర్వ సమాజమంతా కూడా దేవాలయానికి వెళ్ళి తమ యొక్క అర్పణలు దేవుని సన్నిధిలో అర్పించడానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఉదయము సుమారుగా 9 కావస్తా ఉన్నది. కాబట్టి తెల్లవారింది. జనాలందరూ కూడా తమ యొక్క పనుల్లో ఉన్నారు, లేక దేవాలయానికి వెళ్ళేటువంటి దారిలో ఉన్నారు. అలాంటి సమయంలో, రద్దీగా ఉన్నటువంటి ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక గొప్ప శబ్దము వినిపించింది. ఆ గొప్ప శబ్దము బహుశా ఒక విస్ఫోటంలాగా వినిపించుండొచ్చు. ఆ భయంకరమైనటువంటి శబ్దానికి చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఆ శబ్దాన్ని ఎవరైతే విన్నారో వారందరూ ఆయా ప్రాంతాల నుంచి గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని అపోస్తలులో ఉన్నటువంటి ఆ యొక్క ఇంటికి రావడం మనం చూస్తా ఉన్నాం. అయితే వీరు వచ్చేసరికి పరిశుద్ధాత్మ అపోస్తలుల మీదకి దిగి రావడం, అగ్ని నాలుకలుగా విభాగింపబడినటువంటి ఆ యొక్క దృశ్యాన్ని శిష్యులు చూడడం, అలా చూసిన పిదప వారు అన్య భాషలలో మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం గమనించాం. అన్య భాషలలో వారు దేవుని నామమును స్తుతిస్తూ దేవుడు చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాలను వివరిస్తూ ఉండేసరికి అప్పటి వరకు హెబ్రీ భాషలో తప్ప, లేక బహుశా గ్రీకు భాషలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి ఈ యూదా మతస్థులందరూ కూడా, యూదా మత ప్రావీణ్యులు లేకపోతే భక్తి కలిగినటువంటి ఈ వ్యక్తులు ఆయా భాషలలో దేవుని యొక్క కార్యములు 12 మంది అపోస్తలులు కూడా వివరించడం విని మొట్టమొదటిసారి ఆయా భాషలలో వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నారు. కాబట్టి ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడడంతో పాటు మనం ఇర్మియాలో, యెషయాలో అదే రకంగా ద్వితీయోపదేశకాండములు కూడా రాసినట్లు అన్య భాషలో మాట్లాడేటువంటి ప్రజలు ఎప్పుడైతే దేశంలో అడుగు పెడతారో అది ఇశ్రాయేలుకు తీర్పుగా రాయబడింది. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు మనకి దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ రకంగా ఆ శిష్యుల యొక్క ఈ అన్య భాషలు మాట్లాడేటువంటి విధానాన్ని చూసి చుట్టూ ఉన్నటువంటి యూదులు వాళ్ళు భయంతో, ఆందోళనతో ఏంటిది అన్నటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధంలో కూడా నిండినట్టు మనం గమనిస్తూ వచ్చాం. కాబట్టి ఈ పరిస్థితులన్నీ జరిగాయి. ఏంటి అని ఒకరినొకరు చూసుకొని బిక్కమొఖం వేసుకొని కూర్చున్నారు అందరూ కూడా. కొంతమంది వీరు క్రొత్త మద్యంతో నిండారు అన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అంతకు మించి వాళ్ళు వేరే రకంగా ఈ జరుగుతున్నటువంటి ఈ వింతని వాళ్ళు వివరించలేకపోతున్నారు. కాబట్టి పేతురు ఆ సమయంలో వారి మధ్యలో నిలబడి ఈ చక్కటి ప్రసంగాన్ని చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. పేతురు యొక్క ఉద్దేశ్యము పరిశుద్ధాత్మ ఎవరు, పరిశుద్ధాత్మ వస్తే జరిగేటువంటి విషయాలు ఏంటి, లేకపోతే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వచ్చేటువంటి వరాలు ఏంటి, ఇవి కాదు పేతురు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే తన ఈ ప్రసంగం ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని తాను హెచ్చించాలి. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా తెలపాలి. టు షో హూ జీసస్ ఇస్, అది పేతురు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము, ఇంకా వేరేదేం కాదు. కాబట్టి పేతురు మొట్టమొదటిగా యోవేలు రాసినటువంటి ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రవచనాన్ని తీసుకుని అంత్య దినములలో ఇలా జరుగుతుంది అని యోవేలు ఆల్రెడీ మనకి చెప్పాడు కదా. కాబట్టి దానిని మీరు ఇప్పుడు మీ కనులారా చూస్తున్నారు. ఇది దేనికి సంకేతంగా ఉన్నదంటే క్రీస్తు యొక్క సమయము, లేక మెస్సియా యొక్క సమయము, అభిషిక్తుని యొక్క సమయము వచ్చింది అని చెప్తాను. దీస్ ఆర్ ద మెస్సియానిక్ టైమ్స్. ఎందుకంటే యూదులు అంత్య దినములు అనంటే కడపటి దినములు అని అన్నప్పుడు వారు క్రీస్తు దినములుగా దానిని పరిగణిస్తారు. కాబట్టి క్రీస్తు వచ్చారు, అభిషిక్తుడు మన మధ్యలో ఆయన బయలుపరచబడ్డాడు అన్నటువంటి విషయాన్ని పేతురు వాళ్ళకి ముందుగా బయలుపరిచాడు. మీరు చూస్తున్నది ఎందుకు జరుగుతా ఉన్నదంటే యోవేలు ప్రవక్త చెప్పినట్లు అంత్య దినములలో దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. కాబట్టి దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద లాస్ట్ డేస్, అంటే ఇది క్రీస్తు యొక్క దినములకు ప్రారంభము. అలాంటప్పుడు
క్రీస్తు యొక్క దినములకు ప్రారంభము అని అన్నప్పుడు క్రీస్తు అనేటువంటి వాడు కూడా ఉండాలి. కాబట్టి క్రీస్తు ఎవరు అన్నటువంటి ఆ యొక్క ప్రశ్నకు పేతురు తన మిగతా ప్రసంగం అంతటిని కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువే క్రీస్తు మెస్సియా అని చెప్పడానికి పేతురు 4 రకాలైనటువంటి ప్రూఫ్స్ ని తీసుకున్నాడని మనం చూసాం. మొట్టమొదటిగా ఆయన జీవితం ఏంటో మీరు చూశారు. ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన బోధించినటువంటి మాటలు మీరు విన్నారు. కాబట్టి ఆయన యొక్క జీవితంలో నుంచి యేసు ప్రభువు క్రీస్తు అన్నటువంటి విషయం మీకు తెలుస్తా ఉంది అని ఆ యూదులకు చెప్తా ఉన్నాడు. రెండవది, ఆయన యొక్క మరణాన్ని కూడా మీరు చూశారు. ఆయన మరణము అది ఏదో యాక్సిడెంటల్ గా జరిగినటువంటి, అకస్మాత్తుగా జరిగినటువంటి మరణము కాదు. దేవుడు జగత్ పునాది వేయబడక మునుపు నుంచి ఆయన యొక్క మరణాన్ని ఆయన ప్లాన్ చేసుకుంటూ ఒక్కొక్క పావుని కదుపుతూ దేవుడు జరిగించినటువంటి మరణము, దేవుని చిత్త ప్రకారముగా జరిగినటువంటి మరణము. కాబట్టి ఆయన మరణమును బట్టి ఆయన క్రీస్తు అని మీరు గుర్తించవచ్చు అని రెండవ ఆధారాన్ని ఇస్తా ఉన్నాడు. మూడవ ఆధారాన్ని కూడా ఇచ్చాడు. ఆయన యొక్క పునరుద్ధానాన్ని బట్టి మీరు ఆయన క్రీస్తు అని గుర్తించవచ్చు అని అన్నాడు. దానికి దావీదు రాసినటువంటి కీర్తనను ఆయన చూపించాడు. దావీదు రాసినటువంటి కీర్తనను చూపించి ఆయన ఆరోహణం అవ్వాల్సిందే, ఎందుకంటే నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అన్నటువంటి మాట దావీదు యొక్క జీవితంలో లేకపోతే దావీదు యొక్క మరణంలో నెరవేరలేదు. కానీ కుళ్ళు పట్టనటువంటి ఆ యొక్క మాట యేసు ప్రభు వారి యొక్క జీవితంలోనే నెరవేరింది. దానికి మేము సాక్షులము. పునరుద్ధానాన్ని ఎవరు చూసుండరు కాబట్టి మొదటి 2 సాక్ష్యాలకి కూడా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని నుంచి ఏమి చూపించలేదు, వచనాన్ని కానీ, క్రీస్తు యొక్క జీవితానికి కానీ, క్రీస్తు యొక్క మరణానికి కానీ. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాక్షులే దానికి. కాబట్టి ఆయన వేరే యొక్క ఆధారాలు తీసుకురాలేదు దేవుని యొక్క వాక్యంలో నుంచి. కానీ మూడవ విషయమైనటువంటి పునరుద్ధానం కోసమని పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేకపోతే పాత నిబంధనలో నుంచి ఒక ఆధారాన్ని తీసుకుని వచ్చి చూపిస్తా ఉన్నాడు. ప్రవక్త అయిన దావీదు ద్వారా రాయబడినట్లు అని మనకి చెప్తా ఉన్నాడు. ఆఖరిగా 4వ ఆధారాన్ని కూడా ఇచ్చాడు. ఆ 4వ ఆధారం ఏంటంటే ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. 110వ కీర్తనలో ఆయన అన్నట్లు ప్రభువు నా ప్రభువుతో అన్నటువంటి ఆ మాటను తీసుకొని, ఆ కీర్తనను తీసుకొని ఆయన కుడి పార్శ్వమును కూర్చున్నాడు, శత్రువులను పాదపీఠముగా చేసేంత వరకు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గమనిస్తా ఉంటే క్రీస్తు జీవితంలో ఇవన్నీ నెరవేరాలి. కాబట్టి మరణించి పునరుద్ధానం చెంది తండ్రి కుడిపార్శ్వమునకు ఆరోహణమైనది ఎవరు అని కనుక మీరు ఆలోచించారంటే అది యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి జీసస్ ఇస్ నోబడీ బట్ క్రైస్ట్. యేసు ప్రభు అనే వాళ్ళు ఇంకెవరో కాదు, క్రీస్తే, ఆయనే క్రీస్తు అని పేతురు చాలా స్పష్టంగా తన యొక్క ఈ ప్రసంగం ద్వారా వాళ్ళకి బయలుపరిచినట్లు మనం చూస్తున్నాం. బయలుపరిచి 36వ వచనములో ఆయన ఒక చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ని అక్కడ ఇస్తున్నట్లు మనం చూడగలం. 36వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను అని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఈ క్రీస్తే, ఈ యేసు ప్రభువుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. దిస్ జీసస్ హూమ్ యు క్రూసిఫైడ్, మీరు సిలువ వేసినటువంటి ఈయననే. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరికీ పేతురు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎవరినైతే సిలువ వేశారో అదే వ్యక్తి తిరిగి లేచి ఇప్పుడు ఆయనే ప్రభువుగా, అంటే ప్రజలందరి పైన ఆధిపత్యాన్ని వహించేటువంటి వ్యక్తిగా, ప్రజలందరికీ తీర్పు తీర్చేటువంటి వ్యక్తిగా, అభిషిక్తునిగా ఆయన దేవుని ద్వారా ఎన్నుకోబడ్డాడు. ఇది పేతురు ప్రసంగం యొక్క సారాంశం. ఈ పేతురు యొక్క ప్రసంగాన్ని విన్నటువంటి వీళ్ళందరూ కూడా 37వ వచనం కనుక మనం చూస్తే ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అన్నటువంటి పదాన్ని మనం చూస్తా ఉన్నాం. హృదయములో నొచ్చుకొని, దే వర్ పియర్స్డ్ టు ద హార్ట్. హృదయంలో ఏదో గుచ్చినట్లు వాళ్ళకి అనిపించింది అనమాట. హఠన్య సోమ అయినటువంటి యొక్క గ్రీకు పదాన్ని క్రొత్త నిబంధనలో ఎక్కడా మనకి కనిపించదు. ఇది ఓన్లీ టైం అనమాట, యునీక్ వర్డ్. ఇది కేవలం ఈ వచనంలో మాత్రమే, 2వ అధ్యాయం 37వ వచనంలో మాత్రమే ఈ పదాన్ని క్రొత్త నిబంధన అంతట్లో కూడా కలిపి వాడినట్లు మనం చూస్తున్నాం అనమాట. అయితే ఒకవేళ పాత నిబంధనలోకి గనక వెళ్తే, పాత నిబంధన యొక్క గ్రీకు తర్జుమా, సెప్టువజింట్ అని అంటారని చెప్పాను కదా, క్రీస్తు పూర్వమే ఆ గ్రీకు తర్జుమా జరిగింది పాత నిబంధనని గ్రీకు భాషలోనికి.
కాబట్టి పాత నిబంధనని గ్రీకు భాషలో మార్చినప్పుడు ఈ పదము ఒక వచనంలో కనిపిస్తుంది. ఆ వచనం ఏంటంటే ఆదికాండము 34వ అధ్యాయం 7వ వచనం. ఈ తీవ్రతను అర్థం చేసుకోవాలంటే ఈ వచనాన్ని మనం చదవడం మంచిది. ఆదికాండము 34వ అధ్యాయం 7వ వచనం. యాకోబు కుమారులు సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అయితే యాకోబు కుమార్తెతో పయనించి ఇశ్రాయేలు దేశములో అవమానకరమైన కార్యము చేసెను, చేయరాని పని గనుక మనుషులు సంతాపము పొందిరి. వారు ఆ మనుష్యులు సంతాపము పొందిరి అని అక్కడ సంతాపము అన్నటువంటి ఈ మాటని వాళ్ళు హెబ్రీ భాషలో నుంచి గ్రీకు భాషలోనికి తర్జుమా చేసినప్పుడు ఈ కఠిన్యసోమైనటువంటి ఇదే పదాన్ని వాడారనమాట. గుర్చుకొని, వాళ్ళ హృదయములలో గుర్చుకొని అన్నటువంటి పదాన్ని వాడారనమాట. తమ యొక్క సహోదరి దీనా యొక్క పరువు పోయినప్పుడు, లేకపోతే ఆమె పైన అత్యాచారం జరిగినప్పుడు సహోదరులు ఎలాగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు అనడానికి సంతాపం అని మనం తెలుగులో వింటా ఉన్నాం, కానీ అది చాలా పవర్ఫుల్ వర్డ్ అనమాట. అది అలాంటి భయంకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ఇంటిలో సొంత కుటుంబీకులు ఎలాగ అల్లల్లాడిపోతారు, అది ఎంత భయంకరమైనటువంటి విషయము. కాబట్టి అలాంటి ఒక వేదన అనమాట, అలాంటి ఒక వేదన వాళ్ళకి కలిగినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకొక మనం పాత నిబంధనలు కనుక చూస్తూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది, ఒక సొంత కుమారుని కొరకు ఎలాగైతే ఏడుస్తారో ఇశ్రాయేలీయులు, ఆ రకంగా యేసుక్రీస్తు గురించి ఏడుస్తారంట. దాని యొక్క నెరవేర్పు ఇప్పుడు కాదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రీకర్సర్ అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో జరుగుతున్నటువంటి విషయం, యేసు ప్రభు యొక్క పరిస్థితిని చూసి వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క పొరపాటుని చూసి వాళ్ళ యొక్క హృదయంలో వాళ్ళంతగా గుచ్చబడ్డారు. సొంత కుటుంబీకులలో భయంకరమైనటువంటి విషయం ఏదో జరిగితే, జరగకూడనటువంటి కీడు జరిగితే ఎలాగ హృదయం అంతా కూడా నలిగిపోతుందో ఆ రకమైనటువంటి బాధ వాళ్ళ హృదయాలలో నిండిపోయింది. ఎందుకంటే పేతురు యొక్క ప్రసంగము వాళ్ళకి 4 విషయాల్ని ఖచ్చితంగా చూపించింది. ఒకటి ఏంటంటే మెస్సియా యొక్క సమయము ప్రారంభమైపోయింది, లేక క్రీస్తు యొక్క సమయము ప్రారంభమైపోయింది, అంత్యదినాలు ప్రారంభమైపోయి కానీ మాకు తెలియలేదు. అది వాళ్ళకి బాధ. రెండవది, తాము క్రీస్తుగా పరిగణించినటువంటి వ్యక్తి, లేకపోతే తాము క్రీస్తుగా పరిగణించవలసినటువంటి వ్యక్తి మరణమైపోయారు, క్రీస్తు మరణమైపోయారు. ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఏ వ్యక్తి కోసమైతే వాళ్ళు సంవత్సరాలుగా తరాలుగా ఎదురు చూస్తూ వచ్చారో ఆ వ్యక్తే మరణమైపోయారు. ఎంతో బాధాకరమైనటువంటి విషయం రెండవది. మూడవది ఏంటంటే ఆ మరణము పొందినది ఏదో మామూలు మరణము కాదు, తమ స్వంత హస్తాలతో వాళ్ళు తమ క్రీస్తుని చంపేసుకున్నారు. అది మూడవ బాధ. చివరికి ఆ మరణించినటువంటి క్రీస్తు ఇప్పుడు తిరిగి లేచి ఆయనే న్యాయాధిపతిగా, ఆయనే ప్రభువుగా ఇప్పుడున్నాడంట. అంటే మన పరిస్థితి ఏంటి? ఆయనని మన స్వహస్తాలతో మనం చంపాము. కొన్ని రోజుల క్రితం, కొన్ని వారాల క్రితం సిలువవేయి అని అరిచినటువంటి వీరిలో కొందరున్నారు అక్కడ. కాబట్టి వాళ్ళందరూ ఆలోచిస్తున్నారనమాట, ఎలా ఈయనే ఇప్పుడు క్రీస్తుగా ఉంటే, ఈయనే ఇప్పుడు ప్రభువు అయిపోతే మనం ఎలా తప్పించుకోగలం? వాళ్ళ హృదయాలలో ఈ భయము, వాళ్ళ హృదయాలలో ఈ బాధ, ఇవన్నీ కూడా నిండిపోయి ఉన్నాయన్నమాట. 36వ వచనానికి కారణం అదే. ఆ భయాన్ని పేతురు వాళ్ళ యొక్క హృదయాలలో పెట్టాలని ఆ మాటని చెప్తా ఉన్నాడు అనమాట. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఎందుకంటే ఆయన యొక్క నియామకాన్ని చూసి ఆయన ప్రభువుగా ఉన్నాడనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తెరిగి వణికిపోవాలి, భయపడిపోవాలి. అది పేతురు యొక్క ఉద్దేశము. అది పరిశుద్ధాత్మ పేతురు ద్వారా మాట్లాడించినటువంటి ఆ యొక్క మాటల యొక్క ఉద్దేశము. వాళ్ళు ఆల్రెడీ జరుగుతున్నటువంటి ఆ యొక్క సంఘటనను చూసి, ఆ పెద్ద శబ్దాన్ని చూసి ఆసక్తితో పరిగెత్తుకొని వచ్చుంటారు. కొంచెం ఆందోళనగా కూడా పరిగెత్తుకొచ్చుంటారు ఏం జరిగింది అని. అక్కడ జరుగుతున్నటువంటి మాటలను, అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క సంఘటనను చూసి వాళ్ళు విభ్రాంతి నొందారని, వాళ్ళు ఆశ్చర్యపడ్డారని, వాళ్ళు భయపడ్డారని మనం రకరకాల మాటల ద్వారా లూకా మనకి చెప్పడం మనం గమనించాం. కాబట్టి వాళ్ళ యొక్క హృదయాలు ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డాయి. కాబట్టి
దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు స్వీకరిస్తూ వాళ్ళ యొక్క హృదయాలు ఇప్పుడు నొచ్చుకుంటున్నాయన్నమాట, గుచ్చబడిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తులను అడుగగా, అది ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. వాట్ షల్ వి డూ? మేమేమి చేయాలి? ముఖ్యమైనది, అదేవిధంగా డెస్పరేట్ క్వశ్చన్ కూడా. అంటే ఇంక వీళ్ళు ఏమి చేయలేరు అనమాట, వీళ్ళకి ఆలోచన రావట్లేదు ఇంకేం చేయాలి అన్నటువంటిది. ఈ మొదటి ప్రసంగం యొక్క వైనము, ఈ మొదటి ప్రసంగం యొక్క ఇంపాక్ట్ ఎంత లోతుగా, ఎంత బలముగా ఉందో చూడండి. దేవుని యొక్క ఆ స్వరము, వాళ్ళ యొక్క ఆ తీవ్రమైనటువంటి స్వరము వాళ్ళ యొక్క కఠినమైనటువంటి హృదయాలను బద్దలు కొడితే, పేతురు చేసినటువంటి ఆ యొక్క ప్రసంగము, ఆ దేవుని యొక్క వాక్యము వెత్తబడినటువంటి ఆ విధానము, ఆ కఠినమైనటువంటి హృదయంలో పగిలిపోయినటువంటి ఆ హృదయంలో ఇప్పుడు ఆ వాక్యము వెళ్ళి అది విత్తనాలుగా విత్తబడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యం చేస్తా ఉన్నారు. వేరు తన్ని ఆ వాక్యము ఇప్పుడు ఫలించబోతా ఉన్నది. మనం పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం గమనిస్తే, ప్రత్యేకించి కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యాల్లో దేవుని యొక్క వాక్యము వెల్లడి అయినప్పుడు, అప్పటి వరకు దేవునిని నమ్మనటువంటి, లేకపోతే దేవునికి విధేయత చూపించినటువంటి అవిధేయులైనటువంటి మనుష్యులు వణికిపోయినట్లు మనం చూస్తాం. ఉదాహరణకి అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 10వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 22:10. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో అనెను. మనం అపోస్తలుల కార్యాల్లో పేతురు యొక్క కన్వర్జన్ మనం పౌలు యొక్క కన్వర్జన్ మనం చూస్తా ఉన్నప్పుడు, పౌలు మారినటువంటి ఆ యొక్క విధానాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు అపోస్తలుల కార్యాల్లో ఈ వచనాలు మనకు కనిపించవు. కానీ పౌలు తర్వాత మరలా ఈ ఇతరుల ముందు సాక్ష్యం ఇస్తా ఉన్నప్పుడు ఈ మాటని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. నేనేమి చేయవలను అని ప్రశ్నించాడంట యేసుప్రభువుని. నేనేమి చేయవలను అని పౌలు యేసుప్రభువుని ప్రశ్నించినప్పుడు, అప్పుడు ఆయన నువ్వు దమస్కుకు వెళ్ళు అని అన్నారంట. కాబట్టి పౌలు అవిధేయతతో ఉన్నప్పుడు, ఆయన దేవుని యొక్క సంఘాన్ని హింసించడం కోసమని దమస్కుకు ఆ యొక్క ఆర్డర్స్ పట్టుకుని ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తా ఉన్నప్పుడు, గుర్రం మీద నుంచి ఆయన వెళ్తా ఉన్నప్పుడు తన అనుచరులతో పాటు ఒక కఠినమైనటువంటి తీవ్రమైనటువంటి వెలుగొచ్చి ఆయన గుర్రం మీద నుంచి పడి దేవుని యొక్క క్రీస్తు యొక్క స్వరాన్ని వింటూ ఉన్నప్పుడు, నువ్వు మునికోళ్ళకి ఎదురుగా ఎందుకు పరిగెడతా ఉన్నావు? ఎవరు ప్రభువా నువ్వు హింసిస్తున్నటువంటి క్రీస్తుని అనన్నప్పుడు, అయితే నేనేం చెయ్యాలి అని పౌలు అడిగినట్టు మనం చూస్తా ఉన్నాం. వాట్ షల్ వి డూ? వాట్ షల్ ఐ డూ? అలాగే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 29వ వచనం కూడా చూడండి. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షకుటకు నేనేమి చేయవలను వణుకుచూ వచ్చి అన్నటువంటి మాటను కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము అవిధేయులైనటువంటి వ్యక్తులకు వెల్లడి అయినప్పుడు, దేవుని యొక్క కార్యము అవిధేయులైనటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో జరిగినప్పుడు, వాళ్ళ జీవితంలో భయము వచ్చినట్లు మనం చూస్తాం. ట్రెంబ్లింగ్ అన్నటువంటి మాట వణుకుచూ వచ్చి అని 16వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాం. 22వ అధ్యాయంలో పౌలు చెప్పుండకపోవచ్చు, కానీ పౌలు యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని యొక్క స్వరము విన్నప్పుడు ఆయన భయపడి వణుకుతా ఉంటుంటాడు. బహుశా దేవుని యొక్క భయము వాళ్ళ మధ్యలో ఉన్నదనమాట. దేవుని యొక్క భయము వాళ్ళలో కలిగిందనమాట. అందుకనే ఈ డెస్పరేట్ ప్రశ్న వస్తా ఉంది, మేమేమి చేయాలి? ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇంకా ఏమి చేయాలో. ఇప్పుడు చదువు రానటువంటి యొక్క గలిలేయులు వీళ్ళకి మార్గదర్శులు అవుతా ఉన్నారనమాట. మొన్నటిదాకా చూసి వీళ్ళు చదువు లేనటువంటి చేపలు పట్టేటువంటి గలిలేయులు కదా అని అనుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, సహోదరులారా మేమేమి చేయాలి? ఈ పరిస్థితిలో మేము పడిపోయాం కదా, మరి మాకు దారి ఏంటి? మేమేమి చేయాలి? ఇతరులకు దారి చూపిస్తున్నాం అనుకుంటున్నటువంటి ఈ యూదులకి ఇప్పుడు ఈ చదువురాని గలిలేయులు దారి చూపిస్తున్నారు.
ఇతరులకు మేమే వెలుగుము అని అనుకుంటున్నటువంటి ఈ యూదులకి ఇప్పుడు ఈ గలిలేయులు, చదువురానటువంటి ఈ గలిలేయులు ఆ వెలుగు కన్నా తీవ్రమైనటువంటి వెలుగుగా వాళ్ళు కనబడతా ఉన్నారు ఇప్పుడు. అది ఈ విషయము ఒక్కొక్కసారి మన కాలంలో జరుగుతున్నటువంటి సువార్త పరిచర్యని మనం ఒకసారి ఆలోచింపజేసేటట్టు చేస్తూ ఉంటది. పరిశుద్ధమైనటువంటి భయాన్ని మనం సువార్త ప్రకటిస్తా ఉన్నటువంటి సమయంలో ఆర్ వి ఇన్స్టిలింగ్ దాట్? మనుషులకి పరిశుద్ధమైనటువంటి భయం కల్పిస్తున్నామా మన సువార్త ద్వారా? దేవుని యొక్క భయము కలగడం చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మన తరములో సువార్త ప్రకటన అన్నటువంటిది ఒక మార్కెటింగ్ ఫినామినన్ అయిపోయింది. అంటే ప్రజలని ఎలా అట్రాక్ట్ చేయాలి అన్నట్లు మంచి మంచి పాటలు కావాలంటాం, మంచి మంచి డెకరేషన్లు కావాలంటాం, మంచి మంచి భోజనాలు కావాలని అంటాం, మంచి మంచి పార్టీ కావాలని అంటాం, మంచి మంచి యాక్టివిటీస్ కావాలని అంటాం, అన్నీ చేస్తాం. కానీ కఠినమైనటువంటి సూటిగా వెళ్ళేటువంటి వాక్యాన్ని మాత్రం చెప్పడానికి భయపడతాం. వాక్యాన్ని షుగర్ కోట్ చేయడానికని ప్రయత్నం చేస్తాం. ఎంత మెల్లగా అయితే, ఎంత సున్నితంగా చెప్పగలిగితే అంత సున్నితంగా మనం చెప్పడానికని ప్రయత్నం చేస్తాం. పేతురు అలా చేయలేదు. పేతురు షుగర్ కోట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. మీరు సిలువ వేసిన ఈ క్రీస్తును, జీవాధిపతిని మీరు చంపారు. డైరెక్ట్ సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. వాళ్ళకి ఏ రకంగా కూడా షుగర్ కోట్ వేసి చెప్పాల్సినటువంటి అవసరం పేతురికి కనిపించలేదు. ఎందుకంటే పేతురు మనుషుల్ని ఆకర్షించుకునేటువంటి బిజినెస్లో లేడు. పేతురు దేవుని యొక్క చిత్తాన్ని చేసేటువంటి పనిలో ఉన్నాడు. మనుషుల్ని ఆకర్షించుకోవడం పేతురు యొక్క ఆలోచన కాదు, పేతురు యొక్క పని కాదు. మనుషుల్ని ఆలోచించడం కోసం, ఆ మనుషుల్ని ఆకర్షించడం కోసం ఏమైనా చేయొచ్చు. దేవుని యొక్క భయాన్ని మనం ప్రజలలో పెట్టలేకపోతా ఉన్నాం. అందుకనే దురదృష్టవశాత్తు ఈనాడు సంఘములో గోధుమల కన్నా గురుగులు ఎక్కువ ఉంటున్నాయి. గోధుమల కన్నా గురుగులు ఎక్కువ ఎందుకు ఉంటున్నాయంటే మనం స్వార్థ యొక్క స్టాండర్డ్ని దించేసాం. స్వార్థని అదేదో చాలా గెంతులేసుకుని సంతోషించేటువంటి విధంగా మనం స్వార్థని మార్చేసాం. ప్రజలలో భయం కలగట్లేదు. ప్రజలలో భయం కలగట్లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి తప్పించుకున్నారో ఆ యొక్క పరిస్థితి వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. ఒక బస్సు సడన్ గా టర్నింగ్ తిప్పి మన మీదకి వచ్చేసింది. ఆఖరి నిమిషంలో మనం దూకేసో లేకపోతే ఎవరినో మనం లాగడం ద్వారా మనం తప్పించుకున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత మన గుండె ఇంకా కొట్టుకుంటూ ఉంటది, వేగంగా కొట్టుకుంటూ ఉంటది. మనకి ఇంకా భయం ఉండిపోతుంది. ఎందుకంటే తప్పించుకున్నాను, కానీ చచ్చిపోవలసిన వాడిని నేను. స్వార్థ ప్రకటించబడినప్పుడు, ప్రజలు మారు మనసు పొందినప్పుడు నేను బ్రతికాను అన్నటువంటి ఆ యొక్క సంతోషం ఉండాలి, కానీ నేను రక్షింపబడ్డాను అన్న సంతోషం ఉండాలి. కానీ అమ్మో నేను ఇంత భయంకరమైనటువంటి శ్రమ నుంచి రక్షించబడ్డానా అన్నటువంటి భయం కూడా ఉండాలి. ఆ భయం మనం పెట్టలేకపోతున్నాం కాబట్టి నరకం యొక్క తీవ్రత, దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళడం అంటే ఏంటో దాని యొక్క తీవ్రత ప్రజలకు తెలియట్లేదు. కాబట్టి ఈనాడు సీరియస్గా క్రైస్తవ్యాన్ని ఎవరూ తీసుకోవట్లేదు. క్రైస్తవులే సీరియస్గా తీసుకోలేకపోతా ఉన్నారు. మోడర్న్ ఇవాంజలిజం హ్యాస్ టు చేంజ్. మన యొక్క స్వార్థ ప్రకటించే విధానము, దేవుణ్ణి లేక యేసు ప్రభువుని ఇతరులకు చూపించే విధానము మారాలి. ఇట్ హ్యాస్ టు చేంజ్. సూటిగా తిరిగి వాక్యాన్ని మనం చెప్పగలగాలి. 38వ వచనంలోనికి వెళ్తే పేతురు వీళ్ళిచ్చినటువంటి ప్రశ్నకి ఒక చక్కటి జవాబు ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. పేతురు మీరు మారు మనస్సు పొంది అన్నటువంటి మాటని మాట్లాడుతూ ఉన్నాడు. రిపెంట్. ఈ రిపెంట్ అన్నటువంటి మాట, మారు మనస్సు పొందండి అన్నటువంటి ఒక మాట చాలా పాపులర్ మాట. గ్రీకు భాషలో కానీ లేకపోతే యూదులు కానీ చాలా తరచుగా వినేటువంటి మాట అన్నమాట ఇది. ఎందుకంటే బాప్తిస్మిచ్చి యోహాను మొదలుకొని ఈ మాటని వింటానే ఉన్నారు. రిపెంట్ 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 అన్నటువంటి మాటను వింటానే ఉన్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు పొందుడి అని యూదయ అరణ్యంలో ప్రకటించి ఉండెను. మారు మనసు పొందండి అని బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ప్రకటన. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి. అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక
మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. కాబట్టి బాప్తిస్మిచ్ యోహాను గాని యేసు ప్రభువు గాని మారు మనసు పొందండి అన్నటువంటి ఈ మాటని పదే పదే వాళ్ళు స్ట్రెస్ చేసేవాళ్ళు. ఆ మాటనే ఇక్కడ పేతురు కూడా స్ట్రెస్ చేస్తున్నాడు. రిపెంట్, మారు మనస్సు పొందండి. ఈ మాటని మనం అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటాం. చాలా సింపుల్ గా ఎగ్జాక్ట్ గా ఉన్నట్టే మనం అర్థం చేసుకోవాలి. మారు మనస్సు అనమాట మెటనోయో అన్నటువంటి ఒక గ్రీక్ పదంలో నుంచి వచ్చినటువంటి పదం అనమాట ఇది. మెట అనంటే తరువాత, ఆఫ్టర్ అని అర్థం. మెట అంటే నోయో అన్నటువంటి పదము ఏంటంటే ఆలోచించండి అని అన్నటువంటి అర్థాన్ని ఇస్తుంది అనమాట. మెటనోయో అంటే థింక్ అగైన్, మరలా ఆలోచించండి, డిఫరెంట్ గా ఆలోచించండి, వేరేగా ఆలోచించండి అని అన్నటువంటి మాట అనమాట. దానికి సింపుల్ మీనింగ్ అంటే కొన్నిసార్లు టర్న్ అరౌండ్ అది ఇది అని అంటూ ఉంటారు చాలా మంది. అవి హెబ్రీ భాషలో రిపెంట్ అన్న పదాన్ని వాడుతూ ఉన్నప్పుడు టర్న్ అరౌండ్ అని అర్థం వస్తుంది. గ్రీకు భాషలో మెటనోయో అనేటువంటి పదానికి టర్న్ అరౌండ్ అని అర్థం రాదు. దాని అర్థం ఏంటంటే థింక్ అగైన్, మరలా ఆలోచించండి, ఇంకొకసారి ఆలోచించండి, కరెక్ట్ గా ఆలోచించండి, ఇలాంటి అర్థాలు వస్తాయన్నమాట. కాబట్టి పేతురు ఇక్కడ రిపెంట్ అని అంటా ఉన్నప్పుడు ఆయన ఒక క్రియ చేయమని అనట్లే, ఆలోచించమని చెప్తున్నాడు. మీరు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానం రాంగ్ గా ఉన్నది. యేసు ప్రభువుని మీరు సిలువకు అప్పగించారు కాబట్టి మీ ఆలోచన విధానం తేడాగా ఉన్నది. కాబట్టి మీరు వేరేగా ఆలోచించండి. ఆ ఆలోచన విధానాన్ని వదిలేసి వేరేగా ఆలోచించండి. థింక్. ఆయన పని చేయమని అనట్లే, ఆయన వెనక్కి తిరిగి మళ్ళీ దూరంగా పరిగెత్తుకుని రండి అని అనట్లే. ఆయన ఏమన్నాడంటే ఆలోచించండి అని అన్నాడు. ఇది ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకోవాలి. పేతురు ఇక్కడ ఏమీ పని చేయమని చెప్పట్లే, మనస్సును మాత్రం మార్చుకోమంటున్నాడు. మన తెలుగులో చక్కగా తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో నుంచి చాలా మంది కాంప్లికేట్ చేసుకుని మరలా మనకి తెలుగులో చెప్పేటప్పుడు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుని చెప్తా ఉంటారు అనమాట. రిపెంట్ అని అంటే సింపుల్ అర్థం ఏంటంటే మనస్సు మార్చుకోండి, మారు మనస్సు, అంతే. నిజమైనటువంటి మారు మనస్సు వచ్చినప్పుడు జీవితంలో కూడా మార్పులు వస్తాయి. అది వేరే విషయం, దాని గురించి ప్రస్తావన లేదు ఇక్కడ. ప్రస్తుతానికి ప్రస్తావన ఏంటంటే రిపెంట్ అని అంటా ఉన్నప్పుడు మీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనల్ని మార్చండి ఒకసారి. ప్రత్యేకించి అపోస్తులు ఈ యొక్క మాటని పదే పదే మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. రిపెంటెన్స్ అనేది లేకపోతే మారు మనస్సు అనేది తక్కువ అని మనం ఎప్పుడు అనకూడదు. ఉదాహరణకి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన చంపునట్లును మీ పాపము తుడిచివేయబడి నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. మారు మనస్సు నుండి తిరుగుడి అని అంటున్నాడు అనమాట. మారు మనస్సు నుండి తిరుగుడి అని పదాన్ని వాడుతున్నాడు. మారు మనస్సు పేతురు వాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం చూడండి. పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు 17:30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. అందరూ మారు మనసు పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడంట. కాబట్టి పౌలు మాట్లాడుతున్నటువంటి మాట అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 20వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. అది గ్రీసు దేశంలో మాట్లాడుతున్న మాట. పౌలు ఎఫెసులో ఉన్నటువంటి ప్రజలకు మాట్లాడుతున్నటువంటి మాట 20-21లో ఉంటది. చూడండి పౌలు మాట్లాడుతున్న మాట. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను తింటను మీకు తెలియజేయచ్చు దేవుని మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుండినో ఇదంతయో మీకు తెలియను. పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యము తాను చెప్తా ఉన్నాడు ఎఫెసీలకి మిలేతో అన్నటువంటి ఆ ప్రాంతంలో చెప్తా ఉన్నాడు అనమాట. పౌలు నేను యూదులకి కానీ గ్రీసు దేశస్తులకు కానీ ఎవరికైనా నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే మారు మనస్సు పొందండి, విశ్వాసం ఉంచుకోండి, మారు మనస్సు, రిపెంట్ అని అంటున్నాడు అనమాట. 26వ అధ్యాయం 20వ వచనం కూడా చూడండి అపోస్తుల కార్యాలు. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోని యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుంటిని. సింపుల్ మెసేజ్ అనమాట. మారు మనసు పొంది మనసు మార్చుకొని దేవుని తట్టు తిరిగి, అది యాక్షన్. తర్వాత మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించండి. కాబట్టి ఈ 3 స్టేజెస్ లో వెళ్తా ఉన్నాయి. మనం ఆ వచనాలు వచ్చినప్పుడు వాటిలో డీప్ గా వెళ్ళి మనం ఆలోచిద్దాం. కాకపోతే నేను ఎందుకు ఈ వచనాలన్నింటినీ చదివిస్తున్నానంటే పౌలు జీవితంలో కానీ పేతురు జీవితంలో కానీ వాళ్ళ యొక్క కామన్ థాట్ ఏంటంటే, కామన్ టీచింగ్ ఏంటంటే మారు మనస్సు పొందండి.
కాబట్టి మారు మనస్సు అనేటువంటి పదాన్ని మనం తక్కువగా లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. మారు మనస్సు ఖచ్చితంగా పొందాల్సిందే. మారు మనస్సు, మన మనస్సును మనం ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. మారు మనసుకు తగినటువంటి క్రియలు కూడా మనం చేయాల్సిందే. ఆ డాక్టరీలోనికి మనం తర్వాత వెళ్దాం. కానీ మారు మనస్సు అని అంటున్న ప్రతిసారి పేతురుకి కానీ పౌలుకి కానీ ఒకటే విషయంలో వాళ్ళు మారు మనసు పొందమని అనట్లే. ఇక్కడ వాళ్ళకి వేరు పాయింట్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయన్నమాట. ఉదాహరణకి ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నప్పుడు పేతురు ధర్మశాస్త్రం గురించి కానీ, లేకపోతే పాపం గురించి కానీ, లేకపోతే వ్యసనాల గురించి కానీ పేతురు యొక్క ప్రసంగంలో ప్రస్తావన రాలే. పేతురు యొక్క ప్రసంగంలో వచ్చినటువంటి ఏకైక ప్రస్తావన ఏంటంటే, మీరు క్రీస్తుని చంపారు. యేసు ప్రభువు మీ దగ్గరకు వచ్చారు, ఆయన క్రీస్తుగా బయలుపరచబడ్డాడు, కానీ మీరు ఆయన నమ్మలేదు, ఆయనను మీరు చంపేశారు. కాబట్టి రిపెంట్ అని అంటా ఉన్నప్పుడు, మారు మనస్సు పొందండి అని అంటా ఉన్నప్పుడు, మీ మనస్సును క్రీస్తు వైపుకి తిప్పండి. మీ మనస్సు క్రీస్తు నిజమైనటువంటి ప్రభు అని, క్రీస్తే యేసు ప్రభువే క్రీస్తు అన్నటువంటి ఆ విషయాన్ని అంగీకరించండి. యాక్సెప్ట్ దట్ అన్నటువంటి దృష్టిలో పేతురు ఉన్నాడు. రెండవ విషయం ఏంటంటే, పేతురు బోధిస్తా ఉన్నది యూదా మతస్థులకి. అంటే వీళ్ళు ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ చాలా దూర ప్రాంతం నుంచి ఈ పెంతెకొస్తున్నటువంటి పండుగలో వాళ్ళు చెయ్యి వేయడం కోసమని వాళ్ళు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఆల్రెడీ భక్తి కలిగినటువంటి వ్యక్తులు. ఈ విషయాలన్నీ పేతురుకి బహుశా కొద్దిగా తెలిసే ఉండొచ్చు. కాబట్టి పేతురు ధర్మశాస్త్రం గురించి, వాళ్ళ యొక్క పాపపు నైజం గురించి, వాళ్ళ యొక్క పాపపు పరిస్థితి గురించి చెప్పట్లేదు, కానీ ఒకటే పాయింట్ ఆయన బయలుపరుస్తాను అనమాట. యేసుక్రీస్తుని మీరు చంపారు. కాబట్టి వాళ్ళు తిరగాల్సినది ఏంటంటే, యేసుక్రీస్తుని మేము చంపాము అన్నటువంటి విషయాన్ని ఒప్పుకొని దానికోసమని వాళ్ళు పశ్చాత్తాపడాలి. దే నీడ్ టు రిపెంట్ ఫర్ దాట్. అది పేతురు యొక్క ఉద్దేశం, రిపెంట్ అని. అన్యజనులతో పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకి వేరే ఉద్దేశం ఉంటుంది, రిపెంట్ అని అనడానికి. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి, మీరు వెంబడిస్తున్నటువంటి ఆ అన్య దేవతలను విడిచిపెట్టి దేవుని వైపు మీ మనస్సును త్రిప్పుకోండి. అది పౌలు అక్కడ చెప్తున్నటువంటి మాట. పాపాత్ముల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రిపెంట్ అన్నప్పుడు ఆయన వేరే పదాన్ని, అంటే వేరే రకంగా ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. కాబట్టి కాంటెక్స్ట్ ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పేతురు అంటున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, మీరు మారు మనస్సు పొందండి, మొదటిది. రెండవది ఏమంటున్నాడంటే, ఆయన మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. ఈ బాప్తిసం గురించి మనం చాలాసార్లు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. మార్కు 1:4-5 వచనాలు కూడా చదువు. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ప్రకటించు వచ్చెను. మీరు ఇప్పుడు ఈ మొదటి అధ్యాయము 4-5 వచనాలు కనుక చూస్తే, పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తమైనటువంటి బాప్తిస్ము, ఈ మొత్తం 3 మాటలు కనిపిస్తున్నాయి. పేతురు ఏ 3 మాటలు అయితే వాడాడో, మారు మనస్సు, పాప క్షమాపణ, బాప్తిస్ము, పేతురు కూడా ఈ 3 మాటలు మాట్లాడాడు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఎగ్జాక్ట్ గా 3 చేస్తున్నాడు అనమాట. కాబట్టి పేతురు ఒక రకంగా డైరెక్ట్ గా బాప్తిస్మిచ్చి యోహాను యొక్క టీచింగ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయి మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే పేతురు యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక మీరు ధ్యానించారంటే, మనకి సందర్భం కాదు కాబట్టి నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు, కానీ పేతురు యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక మీరు ధ్యానించారంటే, పేతురు యొక్క సహోదరుడైనటువంటి ఆంద్రేయ యోహాను యొక్క శిష్యుడు. యోహాను యొక్క ఒకానొక శిష్యుడు అనమాట ఆంద్రేయ. కాబట్టి పేతురుకి బాప్తిస్మిచ్చి యోహాను యొక్క బోధలు బాగా తెలుసు. కాబట్టి పేతురు బాప్తిస్మిచ్చి యోహాను యొక్క బాప్టిజం గురించి ఇంకా మనసులో పెట్టుకుని ఉన్నాడు అనమాట. అందుకని పేతురు ఏమన్నాడంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి అని అంటున్నాడు. ఇన్ఫ్లుయెన్స్డ్ బై జాన్స్ బాప్టిజం. అయితే యోహాను బాప్తిజం ఇందాక మనం చదివినట్లు అది పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిజం. 1వ అధ్యాయం 5వ వచనం కూడా చూడు ఒకసారి, మార్కు సువార్త. అంతట యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజం పొందుచుండిరి. కాబట్టి ఈ బాప్టిజం కి బేసిస్ ఏంటంటే, తమ పాపములను ఒప్పుకొనుచు. అంటే యోహాను దగ్గరకు వచ్చి ఆయన ప్రసంగాన్ని విని, ఆయన ప్రసంగం విన్నప్పుడు హృదయంలో నొచ్చుకొని
అయ్యో నేను పాపం చేశాను, నిజంగా నేను దేవునికి విరోధంగా ఉన్నాను, కాబట్టి నేను నా పాపాలు ఒప్పుకుంటాను అని చెప్పి యోహాన్ దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని, లేకపోతే మరి యోహాన్ దగ్గరకు వచ్చి ఒప్పుకున్నారో లేకపోతే మనసులో ఒప్పుకున్నారో మనకు తెలియదు, కానీ ఏదో రకంగా తమ యొక్క పాపాలు ఒప్పుకొని యోహాన్ దగ్గరకు వచ్చి అయ్యా నేను నా పాపాలు ఒప్పుకున్నాను, నాకు బాప్తిజం కావాలి అంటే బాప్తిజం ఇచ్చే యోహాన్ వాళ్ళకి బాప్తిజం ఇచ్చేవాడు. అది యోహాన్ యొక్క పద్ధతి, అది యోహాను బాప్తిజం ఇచ్చినటువంటి పద్ధతి అనమాట. ఆయన ఏం చెప్పేవాడంటే భవిష్యత్తులో నాకన్నా గొప్పవాడు ఒకడు రానే ఉన్నాడు, నేను కేవలం నీటితో బాప్తిజం ఇస్తున్నాను, ఆయనైతే మీకు ఆత్మలో పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాడు, కాబట్టి ఈ బాప్టిజం కన్నా గొప్ప బాప్తిజం ఒకటి ఉంది అని ఆయన చెప్తా ఉండేవాడు. కానీ ఆయన యొక్క బాప్తిజం దేనికి పరిమితమైందంటే పాప క్షమాపణకు పరిమితం అయిపోయింది. ఈ విషయాన్ని మనం ఇదివరకు కూడా చూసుకున్నాం. అయితే ఒకానొక రోజు యేసు ప్రభువారు బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చారు. మత్తయి సువార్త 3:14 ఆయన వచ్చినప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను కంగారు పడ్డాడు. 3:14 చూడండి ఒకసారి. అందుకు యోహాను, నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నా యొద్దకు వచ్చున్నావా అని ఆయనను చూచెను గాని. చాలమ్మా, నేను నీతో బాప్తిజం పొందాలి కానీ నువ్వు నా దగ్గరకు వస్తున్నావేంటి అని అడుగుతున్నాడు అనమాట బాప్తిజం ఇచ్చి యోహాను. ఎందుకంటే బాప్తిజం ఇచ్చి యోహానికి తన బాప్టిజం ఏంటో తెలుసు, తను ఇస్తున్న బాప్తిజం ఏంటో తెలుసు. ప్రజలు తమ పాపాలు ఒప్పుకొని అయ్యా నేను నా పాపం ఒప్పుకున్నాను, నాకు బాప్తిజం ఇవ్వండి అంటే యోహాను బాప్తిజం ఇచ్చేవాడు. యేసు ప్రభువు పాపాలు ఎలా ఒప్పుకుంటారు? ఆయన పాపము చేయనటువంటి వ్యక్తి కదా, ఆయన జీవితంలో పాపమే లేదు కదా. అలాంటిది యేసు ప్రభువుకి అసలు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరత ఏంటి? అసలు యోహాను దగ్గరికి రావాల్సిన అవసరత ఏంటి? యోహాను దగ్గరకు వచ్చి బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? యోహానుకి అర్థం కాలే. పాపము లేనివాడు నా దగ్గరకు వచ్చి నేను పాపం చేస్తున్నానని చెప్పి ఎలా బాప్తిజం తీసుకోగలడు? తీసుకోలేడు. కాబట్టి అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రావడం ఏంటి, నేనే నీ దగ్గరికి రావాలి. ఎందుకంటే నీతో పోలుస్తా ఉన్నప్పుడు నేను పాపిని, నువ్వు నాకు బాప్తిజం ఇవ్వాల్సిన పరిస్థితి, కానీ నువ్వు నా దగ్గరికి వస్తున్నావేంటి? యోహాను యొక్క సందిగ్ధం అనమాట. పాపము లేని ఈయన బాప్తిజం ఎలా తీసుకుంటాడు? అది యోహాను యొక్క ప్రశ్న. హౌ కెన్ అ మ్యాన్ with no sin confess to sins and be baptized? ఈ ప్రశ్న యోహాను మనసులోకి వచ్చింది కాబట్టి ఆయనకి బాప్తిజం అంటే అదే అని అనుకున్నాడు. కాబట్టి ఆయన యేసు ప్రభుకి బాప్తిజం ఇవ్వను అని మొదలు పెట్టాడు అనమాట. దానికి యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, ఇప్పటికి కానీ నీతంతా మనం నెరవేర్చాల్సిందే అని అన్నారు. చదవమా మాట 15 ఉంటుంది. యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నారంటే, అయ్యా బాప్తిజం ఇచ్చే యోహాను గారు, ప్రతి బాప్తిజము పాప క్షమాపణకి సంబంధించినటువంటి బాప్తిజం అవ్వక్కర్లే. దేర్ విల్ బి బాప్టిజమ్స్ దట్ ఆర్ ఆఫ్ ఒబీడియన్స్. నీతి నెరవేర్చాల్సినటువంటి విధేయతకు సంబంధించినటువంటి బాప్తిజాలు కూడా ఉంటాయి అని యోహానికి సటిల్ గా చాలా చక్కగా ఆయన వివరించారు. కాబట్టి యేసు ప్రభువుకి బాప్తిజం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తిజము పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిజం కాదు. ఎందుకంటే యేసు ప్రభు పాపమే చేయలే. కాబట్టి యోహానికి యేసు ప్రభు ఇచ్చినటువంటి బాప్టిజం పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిజం కాదు. అక్కడ యేసు ప్రభు వారు నీతి నిమిత్తమైనటువంటి ఒక బాప్తిజాన్ని ఇనాగరేట్ చేశారనమాట. యోహాను బాప్తిజానికి యేసుక్రీస్తు బాప్తిజానికి తేడా అదే. యోహాను బాప్తిజం అంటే ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తం ఇచ్చేటువంటి బాప్తిజం. యేసుక్రీస్తు బాప్తిజం ఏంటంటే నీతిని నెరవేర్చేటువంటి విధేయతను చూపించేటువంటి బాప్తిజం అనమాట. పేతురు యోహాను బాప్తిజంలోనే ఉన్నాడు. ఇంకా పేతురుకి బాప్టిజం గురించినటువంటి ఫుల్ రెవల్యూషన్ ఇంకా రాలేదు. ఎందుకంటే వీళ్ళు సంఘంగా ఇంకా ఆవిర్భవించబడలేదు కూడా. ఇట్స్ ద బిగినింగ్. యేసుప్రభు ఆరోహణమై 10 రోజులు అయిందంతే. యేసుప్రభు వాళ్ళకి మొత్తం సంఘంలో ఉండాల్సినటువంటి పద్ధతులు అన్ని కూడా బోధించలేదు. వాళ్ళకి అవి పరిశుద్ధాత్మ యొక్క పని. సంఘం యొక్క సిద్ధాంతాలని డెవలప్ చేయాల్సింది పరిశుద్ధాత్మ యొక్క పని, అది యేసుప్రభు పని కాదు. కాబట్టి యేసుప్రభు వారు శిష్యులని సిద్ధపరిచి ఆయన గురించినటువంటి లేఖనాలు వాక్యంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించి ఆయన గురించినటువంటి విషయాల్ని ఆయన బోధపరిచి ఆయన వెళ్ళిపోయారు. సంఘం గురించినటువంటి సిద్ధాంతాలు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి బయలుపరుస్తారు. కాబట్టి ఆ సిద్ధాంతాలు ఇంకా డెవలప్ అవ్వలే. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. అందుకనే
పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి అని ఇక్కడ పేతురు చెప్తా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని చెప్తున్నాడు. దీనిని బ్యాప్టిజమల్ రీజనరేషన్ అన్నటువంటి ఒక డాక్ట్రిన్ కింద మార్చారనమాట. అంటే ఒక మనిషి గనక మారు మనసు పొందాలంటే, రక్షింపబడాలంటే బాప్తిస్మము అవసరము అని ఒక డాక్ట్రిన్ ఉంది. దానిని బ్యాప్టిజమల్ రీజనరేషన్ అని అంటారు. ఆ డాక్ట్రిన్, ఆ సిద్ధాంతాన్ని, అది వాక్యం చెప్తున్నటువంటి సిద్ధాంతం కాదు. అది వాక్యం చెప్తున్నటువంటి సిద్ధాంతం కాదు. కారణం ఏంటంటే, మనం కనుక తర్వాత అధ్యాయాలు మనం చదువుతా ఉన్నప్పుడు బాప్తిసానికి మారు మనసుకి సంబంధం ఉన్నట్టు ఎవరు మాట్లాడరు. ఇనిషియల్లీ ఇంకా సిద్ధాంతాలు డెవలప్ అవ్వనటువంటి టైంలో ఇలాంటి మాటలు మాట్లాడారు, కానీ తర్వాత కనుక మనం చూస్తే సిద్ధాంతం మారినట్లు మనం చూస్తాం. అందుకనే ప్రత్యేకించి నేను ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మాట, అపోస్తల కార్యాలు మొదలు పెట్టినప్పుడు కూడా మనం చూసేటువంటి మాట ఏంటంటే, అపోస్తల కార్యాల్లో నుంచి ప్రత్యేకించి ప్రారంభ అధ్యాయాల్లోంచి సిద్ధాంతాలు మనం అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే ఈ పుస్తకం చదివే కొలది డాక్ట్రిన్ ప్రోగ్రెస్ అవుతున్నట్టు మనం చూస్తాం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ హిస్టరీ. కాబట్టి సిద్ధాంతాలు మారుతూ ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మనం పాత నిబంధనకు కనుక వెళ్ళామంటే, పాత నిబంధనలో మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ విషయం, కొంచెం ఆ డీటెయిల్గా అర్థం కావాలి కాబట్టి. పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం 2 రకాలుగా డెవలప్ అయింది. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, దేవుడు తనంతట తానే ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఉదాహరణకి బలుల గురించి కానీ, లేకపోతే ప్రజలు ఎలా వ్యవహరించాలి 10 ఆజ్ఞలు, లేకపోతే మందిరంలో చేయవలసినటువంటి సేవ, ఎవరు ఏ సేవ చేయాలి, ఏ ఉపకరణాలు వాడాలి, ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. అవన్నీ కూడా రిచువల్ లాస్ అని అనొచ్చు, లేకపోతే కోర్ మారల్ లాస్ అని మనం అనుకోవచ్చు. కొన్ని లీగల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అంటే ఉదాహరణకి సెలోపెహెదు అన్నటువంటి ఒక వ్యక్తికి కుమారులు పుట్టలేదు, ఓన్లీ కుమార్తెలు పుట్టారు. కాబట్టి ఆ కుమార్తెలు వచ్చి మోషే దగ్గర అన్నారనమాట, మాకు అన్నలు ఎవరు లేరు, సహోదరులు ఎవరు లేరు, మా నాన్నకి కొడుకులు పుట్టలేదు, అందరం కూతుర్లమే, కొడుకులకే నువ్వు ఆస్తి పంచిపెట్టాలని నువ్వు ఒక ఆజ్ఞ పెట్టావు, కాబట్టి మరి కూతుర్లు మా సంగతి ఏంటి అని వాళ్ళు అడిగారు అనమాట. దానిని అప్పుడు మోషే కన్సిడరేషన్లోకి తీసుకొని, నిజమే కదా, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి కదా, ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి కదా, కాబట్టి స్త్రీలకు కూడా అని అంటూ ఆయన ఒక లాని తయారు చేశారనమాట. అది కూడా ధర్మశాస్త్రంలో ఒక భాగమే. అది దేవుడు డైరెక్ట్గా ఇచ్చింది కాదు, పరిస్థితిని బట్టి, అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి మోషే దాన్ని ధర్మశాస్త్రంలోనికి రాసుకుని వచ్చాడు. ఇంకొక ఉదాహరణ, మోషే ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని అనుసరించి, లేకపోతే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అనుసరించి తీర్పు తీరుస్తూ ఉండేవాడు. ఒక 20 లక్షల మంది జనాభాకి ఒక్క మనిషి తీర్పు తీరిస్తే ఎలాగా? ప్రతిరోజు ఏదో గొడవ జరుగుతుంది. పైగా ఇశ్రాయేలీలు బాగా గొడవలు పెట్టుకునేవాళ్ళు ఆ దినాలలో. కాబట్టి 100ల కొలది గొడవలు ఒక్కడే మనిషి ఎలా తీరుస్తూ కూర్చుంటాడో? ఆయనకి ఇంక వేరే పని ఉండదా? ఆయన ప్రార్థన చేసుకోవడా, లేకపోతే ఆయన దేవునితో సంభాషించడా? ఆయనకి రకరకాల పనులు ఉంటాయి కదా, ఇంకా ఉట్టి గొడవలు తీరుస్తూ కూర్చుంటే ఎలాగా? కాబట్టి మోషే మామైనటువంటి యిత్రో వచ్చినప్పుడు ఆయన మోషేకి ఏమని సజెస్ట్ చేశాడంటే, మోషే ఇది చాలా కష్టమైనది, కాబట్టి నువ్వేం చేస్తావంటే 100 మందికో లేకపోతే 50 మంది మీద నువ్వేం చేస్తావంటే న్యాయాధిపతులు నియమించు. ప్రతి వంశంలో నుంచి, ప్రతి గోత్రంలో నుంచి మంచి వ్యక్తులను ఎన్నుకొని వాళ్ళని న్యాయాధిపతులుగా నియమించు. న్యాయాధిపతులుగా నియమించినప్పుడు వాళ్ళు తీర్పు తీరుస్తారు. వాళ్ళకి నువ్వు దేవుని యొక్క పద్ధతులన్నీ నేర్పించు, దేవుడికి సన్నిహితులుగా వాళ్ళని చేయి. నువ్వేం చేయాలనుకుంటావు, ఏం కోచింగ్ ఇవ్వాలనుకుంటావు ఇవ్వు, కానీ నువ్వొక్కడవే ఈ బాధ్యత తీసుకుంటే నువ్వు కష్టపడిపోతావు, నువ్వు శ్రమ పడతావు అని ఇత్రో చెప్పినప్పుడు మోషే అది అలా చేశాడనమాట. కాబట్టి తర్వాత న్యాయాధిపతులు అన్నటువంటి ఒక వర్గమే వచ్చినట్లు మనం చూస్తాం. ఒక గ్రంథం ఉంది పరిశుద్ధ గ్రంథంలో, న్యాయాధిపతులు అని. ఎందుకంటే మోషే పెట్టినటువంటి పద్ధతి అది, మోషే ధర్మశాస్త్రంలోనికి ఇంక్లూడ్ చేశాడు అనమాట. అలాగా కొన్ని దేవుడు ఆజ్ఞాపించకపోయినా జరుగుతున్న పరిస్థితులను బట్టి మోషే దేవుని దగ్గర విచారణ చేసి బహుశా ఈ ఆజ్ఞల్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాశాడనమాట. అలాగే డాక్ట్రిన్స్ కూడా, సిద్ధాంతాలు కూడా కొన్ని దేవుడు డైరెక్ట్ గా చెప్పినటువంటి సిద్ధాంతాలు అయితే, కొన్ని సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించి, సంఘంలో జరుగుతున్నటువంటి మార్పులను ఆధారం చేసుకుని కొన్ని సిద్ధాంతాలని ఫ్రేమ్ చేయాల్సి వచ్చిందనమాట. ఉదాహరణకి
ప్రారంభంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా మొదటి 10 అధ్యాయాల దాకా మీరు సుమారుగా అపోస్తుల కార్యాల్లో ప్రారంభ 10 అధ్యాయాల్లో ఉన్నటువంటి క్రైస్తవులంతా కూడా వాళ్ళు యూదులే. కాబట్టి సున్నతి గురించి కానీ, లేకపోతే ధర్మశాస్త్రం గురించి కానీ, లేకపోతే రకరకాల ఆచారాల గురించి కానీ ఆలోచించాల్సినటువంటి అవసరమే రాలేదు అసలు ఎవరికి కూడా. అందరూ సున్నతి పొందిన వాళ్ళే కదా, అందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వాళ్ళే కదా, అందరూ దేవుణ్ణే నమ్ముతున్నారు కదా, తండ్రి అయినటువంటి దేవుణ్ణే నమ్ముతున్నారు కదా అందరూ. కాబట్టి డాక్టరీన్ చాలా సింపుల్ గా ఉండేదన్నమాట. ఆ దినాలలో మొదటి 10 అధ్యాయాలు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే అన్యులు వచ్చారో, ఎప్పుడైతే సున్నతి లేనటువంటి వాళ్ళు వచ్చారో, ఇప్పుడు ఒక ప్రశ్న స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ముందు యూదులుగా కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత యేసు ప్రభువుని నమ్మాలా, లేకపోతే ఈ యూదులుగా కన్వర్ట్ అవ్వకుండా డైరెక్ట్ గా యేసు ప్రభువుని నమ్మేయచ్చా అనేటువంటి ప్రశ్న వచ్చిందనమాట. యూదులుగా కన్వర్ట్ అవ్వాలి అని అన్నవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే ఖచ్చితంగా సున్నతి చేసుకోవాలి. యూదులుగా కన్వర్ట్ అవ్వక్కర్లేదు అని అన్నవాళ్ళు ఏమన్నారంటే సున్నతి చేసుకోక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు డాక్టరీన్ ని పెట్టాలన్నమాట. అక్కడ డాక్టరీన్ ని సిద్ధపరచాలి. ఏది కరెక్ట్ అన్నది అపోస్తలులు నిర్ణయించి ఒక సిద్ధాంతాన్ని తీసుకురావాలి. సంఘంలో వచ్చే పరిస్థితులను బట్టి కాబట్టి సిద్ధాంతాలు కొన్నిసార్లు ఆవిర్భవింపబడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇక్కడ మనం చదువుతా ఉన్నప్పుడు పేతురు ఇంకా బాప్తిసం గురించి కానీ, లేకపోతే మిగతా సిద్ధాంతాల గురించినటువంటి లోతైనటువంటి ఒక అవగాహన వీళ్ళకి ఇంకా లేదు. దే ఆర్ స్టిల్ ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్. వాళ్ళు ఇంకా పాత నిబంధనకి సంబంధించినటువంటి విశ్వాసులే. ఇప్పుడిప్పుడే క్రొత్త నిబంధన తాలూకా విషయాలు ప్రారంభమవుతా ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే సంఘం యొక్క పుట్టికి ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ సంఘాన్ని ఎలాగా చూడాలో, సంఘాన్ని ఎలాగ డీల్ చేయాలో వాళ్ళకి ఇంకా తెలియదు. కాబట్టి పేతురు తను చెప్తున్నటువంటి మొట్టమొదటి ప్రసంగంలో లేకపోతే తను ఇస్తున్నటువంటి మొట్టమొదటి సలహాలో ఏమంటున్నాడంటే, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని అంటా ఉన్నాడు అనమాట. కానీ మనం కనుక తర్వాత మనం చూసామంటే, ఉదాహరణకి ఇందాక మనం చదివినట్లు 3వ అధ్యాయం 19వ వచనం, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనం కనుక మనం చూస్తే అక్కడ బాప్తిసం గురించినటువంటి మాటే తీసుకురాలేదు అసలు. చదవండి ఒకసారి ఆ మాట. మీరు పశ్చాత్తాపడి తిరుగుడి అని ఎండ్ చేస్తాడు అక్కడ 3:19. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అక్కడ ఏమన్నాడంటే, మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనస్సు పొంది తిరుగుడి. బాప్టిజం గురించినటువంటి ప్రస్తావన తీసుకురాలే 3:19లో. 2:38లో అన్నాడు, మీరు ముందు మారు మనస్సు పొందండి, తర్వాత బాప్తిసం తీసుకోండి, ఆ తర్వాత మీకు పాపాలు క్షమించబడతాయి. బాప్తిసం తీసుకున్న తర్వాత పాపాలు క్షమించబడతాయి, అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తారు అన్నటువంటి ఒక సీక్వెన్స్ ఇస్తే 3:19లో బాప్తిసం గురించే మాట్లాడట్లే. మారు మనసు పొందండి, తిరగండి, అప్పుడు మీ పాపాలు తుడిచివేయబడతాయి. 8వ అధ్యాయం 37వ వచనంలో ఫిలిప్పు నపుంసకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, నపుంసకుడికి అక్కడ ఆయన యెషయా గ్రంథంలో ఉన్నటువంటి యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు 37వ వచనంలో ఏమన్నాడో చూడండి ఒకసారి. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించి పొందవచ్చునని చెప్పాను. నువ్వు బాప్తిసం తీసుకోవడానికి ఏమన్నా ఆటంకం ఉందా, ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా అని ఆ నపుంసకుడు ఫిలిప్పుతో అన్నప్పుడు, నువ్వు నిజంగా నీ హృదయాంతరంగంలో నుంచి హృదయం అంతటితో కనుక నువ్వు విశ్వసిస్తే అడ్డంకేం లేదు, నువ్వు తీసుకోవచ్చు అని అన్నాడు అనమాట. కాబట్టి మారు మనసు పొందడం అన్నటువంటిది పోయింది. ఇక్కడ మారు మనసు పొందడం గురించి మాట్లాడలే, విశ్వసిస్తే చాలు అన్నాడు అనమాట. ఇఫ్ యు బిలీవ్ విత్ ఆల్ యువర్ హార్ట్ యు మే బి బ్యాప్టైజ్డ్ అన్నాడు. 10వ అధ్యాయం 47వ వచనం చూడండి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి. ఎందుకంటే కొర్నేలి యొక్క ఇంటిలో ఏం జరిగిందంటే, పేతురు ఇంకా ప్రసంగం చేస్తా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చారు, అన్యజనుల మీదకి. కాబట్టి పేతురు 2వ అధ్యాయం 38వ వచనంలో చెప్పినటువంటి సీక్వెన్స్ కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోయింది. పేతురు ఏమన్నాడు, మారు మనసు పొందండి, తర్వాత పాప క్షమాపణ విషయమే బాప్తిసం పొందండి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడతారు అని పేతురు అంటే, 10వ అధ్యాయం 47వ వచనంలోకి వచ్చేసరికి
వీళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు, బాప్తిసం తీసుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ వచ్చేసారు వాళ్ళ మీదకి. పరిశుద్ధాత్మ వచ్చేసరికి పేతురు ఏం చేయగలడు? ఇప్పుడు వాళ్ళ మీదకి కూడా పరిశుద్ధాత్మ వచ్చారు కాబట్టి ఇప్పుడు బాప్తిసం ఇవ్వాలి, ఇంకా తప్పదు. కాబట్టి బాప్తిసానికి ఎవరైనా అడ్డు చెప్తారా? చెప్పలేరు. పరిశుద్ధాత్మే వచ్చేస్తే వాళ్ళ మీదకి మనం ఏం చేయగలం ఇంకా? సో లెట్ అస్ బ్యాప్టైజ్ దెమ్ అని అన్నాడు. కాబట్టి 10వ అధ్యాయం 47వ వచనంలోకి వచ్చేసరికి సీక్వెన్స్ మరలా మారిపోయింది అనమాట. అక్కడ మీకు మారు మనసు గురించి ఏమీ ప్రస్తావన రాదు అసలు. డైరెక్ట్ గా వాక్యం వింటా ఉన్నారు, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చేసారు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వాళ్ళు బాప్తిసం తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం 30వ వచనం కూడా చూడండి. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. కాబట్టి ఇక్కడ పౌలు శీల దగ్గరికి ఈ అధికారి గారు వచ్చి, జైలర్ గారు వచ్చి అడుగుతా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి జవాబు ఏంటంటే, నువ్వు నమ్ము అంతే, మారు మనసు పొందుతావు, నువ్వు నమ్మితే రక్షించబడతావు, బిలీవ్ అండ్ యూ విల్ బి సేవ్డ్ అని అంటా ఉన్నారు అనమాట. కాబట్టి మనం కనుక చూస్తే డాక్ట్రిన్, సిద్ధాంతం, ఈ మారు మనసు లేకపోతే రక్షణ అనేటువంటి ఈ విషయం గురించి సిద్ధాంతం ఎలా మారుతా ఉందో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ డాక్ట్రిన్స్ ఎలా మారుతా ఉన్నాయో మనం చూడగలుగుతున్నాం. బ్యాప్టిజం యొక్క ఇంపార్టెన్స్ ఇన్ కనెక్షన్ టు సాల్వేషన్ తగ్గిపోయింది అనమాట. 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇంపార్టెన్స్ మనం మధ్యలోకి వచ్చేసరికి, ఇన్ఫాక్ట్ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి తగ్గిపోతుంది. యోహాను యొక్క బాప్తిస్మానికి, యేసు ప్రభు యొక్క బాప్తిజానికి తేడా వాళ్ళకి తెలిసిందనమాట. ఇప్పుడు యేసు ప్రభు నామంలో బాప్తిసం పొందడం అంటే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందడం కాదు, నీతిని నెరవేర్చడం కోసం. ఇట్స్ ఎ బాప్టిజం ఆఫ్ ఒబీడియన్స్. మనం పొందేటువంటి బాప్తిసం రక్షణని ఇవ్వలేదు అన్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వాక్యం చాలా క్లియర్గా ఉంది దాని గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కనుక మనం చూస్తే అక్కడ పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన రక్షణకి కారణం ఏంటి అని పౌలు సింపుల్ ఆన్సర్ ఇస్తున్నాడు అక్కడ. 2:8 చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ ఎలా వచ్చింది అని అంటే పౌలు చాలా సింపుల్ గా చెప్తున్నాడు. విశ్వాసము ద్వారా, కృప ద్వారా మీరు రక్షించబడ్డారు. కాబట్టి ఇది మీరు చేసినటువంటి పని కాదు, మీ వలన కలిగినది కాదు అని అంటా ఉన్నప్పుడు మనం చేసిన ప్రతి పని కూడా నలిఫై అయిపోయింది అనమాట. బాప్టిజం మరి ఒక క్రియ కింద క్రియ కదా బాప్తిజం పుచ్చుకోవడం అంటే. కాబట్టి మనం చేసే క్రియ మనకి రక్షణను ఇవ్వదు అని అన్నప్పుడు బాప్తిజం మారు మనసుని ఎలా ఇస్తుంది? బాప్తిజం రక్షణను ఎలా ఇస్తుంది? ఆ విషయంలో మన యొక్క అవగాహన మరి ఒక్కసారి మారాలన్నమాట. చాలాసార్లు బాప్టిజం తీసుకున్నావా అని అడగడానికి చాలా మంది రక్షణ పొందావా అని అంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఈ డిఫరెన్స్ తెలియక. బాప్తిస్మము రక్షణని అనుగ్రహించదు. రక్షణ విశ్వాసం వలన కలిగేటువంటిది, దేవుని యొక్క కృప ద్వారా కలిగేటువంటిది. అది మనం చేసేటువంటి పని వలన కానీ లేకపోతే మనం తీసుకున్నటువంటి బాప్తిసం వలన కానీ వచ్చేటువంటిది కాదు. పేతురు ఆ యొక్క చిన్న విషయంలో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు అనమాట. కొంచెం కన్ఫ్యూజన్ వచ్చిందనమాట మనకి. ఎందుకంటే ఇది లూకా గారు ఎందుకు యాజ్ ఇట్ ఈస్ గా రాస్తా ఉన్నాడంటే చరిత్ర రాస్తున్నాడు. ఆయన డాక్టరీన్ కి సంబంధించి ఒక పుస్తకం రాయట్లే. ఒకవేళ ఆయన సిద్ధాంతానికి సంబంధించి ఒక పుస్తకం రాస్తుంటే వివరించి ఉండేవాడు. కాకపోతే ఆయన చరిత్ర రాస్తా ఉన్నాడు అనమాట. ఆది సంఘంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసి విషయం కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవట్లే, మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. 39వ వచనంలోనికి వెళ్తే, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఈ వాగ్దానం అంటే పౌలు యొక్క పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఒకవేళ పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డారు కానీ మా మీదకి రాలేదు అయ్యో అని కనుక ఒకవేళ బాధపడతా ఉంటే, మీ మారు మనసు పొందినంత మాత్రాన పరిశుద్ధాత్మ మా మీదకి వస్తారా, ఆయన కుమ్మరించబడ్డారు కదా అని అనుకుంటా ఉంటే కాదు సుమి, ఈ పరిశుద్ధాత్మ మీకు కూడా అనుగ్రహించబడతారు. మీకే కాదు మీ పిల్లలకి కూడా అనుగ్రహించబడతారు. యోవేలు యొక్క ప్రవచనములో మీరందరూ కూడా భాగస్వాములే, యుర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ ప్రొఫెసీ అని పేతురు వాళ్ళకి ధైర్యాన్ని
ఇస్తా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఈ వాగ్దానము ఇశ్రాయేలు రాజ్యం, ఇశ్రాయేల్ దేశం అంతటికి కూడా సంబంధించినటువంటి వాగ్దానం అని పేతురు చెప్తా ఉన్నాడు అనమాట. తర్వాత ఇంకొక మాట కూడా ఆయన ఉపయోగిస్తా ఉన్నాడు. అక్కడ ఏమన్నాడంటే దూరస్తులందరికీ అని అంటా ఉన్నాడు. కొన్నిసార్లు ఈ దూరస్తులు అంటే అన్యులు, అన్యజనులు, మనలాంటి వాళ్ళ గురించి పేతురు ప్రస్తావిస్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ పేతురుకి ఇంకా సువార్త అన్నది అన్యజనులకి ఓపెన్ అయింది అన్నటువంటి విషయం తెలియదు. అందుకనే 10వ అధ్యాయంలో కైసరియకు వెళ్ళమని దేవుని యొక్క ఆత్మ చెప్తా ఉంటే పేతురు రెసిస్ట్ చేస్తా ఉన్నాడు అనమాట. నేను ఎలా వెళ్ళగలను, నేను ఎప్పుడు కూడా ఈ అపవిత్రమైనటువంటి జంతువుల్ని నేను చంపుకొని తినలేదే అని దేవుడు ఒక దర్శనం చూపిస్తా ఉంటే ఆయన రెసిస్ట్ చేస్తా ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆయనకి తెలియలేదు, ఇంకా పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి కొమ్మరించబడేదాకా వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఆశ్చర్యపడ్డారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. పేతురుతో పాటు అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా కొర్నేలి ఇంటి మీద వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దిగేసరికి వాళ్ళు ఆశ్చర్యపడ్డారనమాట. దే వర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్. సువార్త వాళ్ళ కోసం తెరవబడిందని వాళ్ళు అర్థం చేసుకోలేదు. కాబట్టి దూరస్తులు అని అంటా ఉన్నప్పుడు పేతురు యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ దూరస్తులు ఎవరనుకుంటున్నాడంటే అన్య దేశాల్లోనికి చెదిరిపోయినటువంటి యూదుల గురించి ఆలోచిస్తున్నాడు. అన్ని దేశాల్లోకి చెదిరిపోయారు కదా, కాబట్టి వాళ్ళందరికీ కూడా, దూరంగా ఉన్నటువంటి యూదులకి కూడా ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీకు, మీ పిల్లలకి మాత్రమే కాదు, ఇంకా దూరంగా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలందరికీ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్తా ఉన్నాడు అనమాట. అనడానికి చెప్తా ఉన్నాడు. అంటూ తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని అని అంటా ఉన్నాడు. దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ దేవుడు పిలుస్తాడు వాళ్ళందరినీ అన్నటువంటి అవగాహనని పేతురు ఇక్కడ కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 44వ వచనాన్ని కనుక మనం చూస్తే మారు మనసు లేదా రక్షణ అనేటువంటి విషయంలో దేవుని యొక్క హస్తము ఎంత సంపూర్ణంగా ఉందో మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం చూడండి ఒకసారి. నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. కాబట్టి తండ్రి ఆకర్షిస్తేనే గాని యేసు ప్రభు దగ్గరికి ఎవరు రాలేరు. ఒకవేళ మనం ఈనాడు దేవుని దగ్గరికి వచ్చి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనం మారు మనసు పొంది మన రక్షణ ఆనందాన్ని కలిగి ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే తండ్రి మనల్ని ఆకర్షించారు. 6:65 కూడా చూడము ఒకసారి, అదే అధ్యాయంలో 65వ వచనం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును యొద్దకు రాలేడని ఈ హేతును బట్టి చెప్పితిన నేను. ఆ తండ్రి ఒకవేళ ఎవరికైనా కృప అనుగ్రహించకపోతే ఎవరు కూడా యేసు ప్రభు దగ్గరికి రాలేదు. మనం మారు మనసు పొందడానికి, మనం రక్షింపబడడానికి ఏకైక కారణం ఏంటంటే, మన రక్షణకు ఏకైక కారణం ఏంటంటే తండ్రి మనకి కృపను అనుగ్రహించి మనల్ని ఆకర్షించారు. కాబట్టి మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. దేవుడు మనల్ని పిలిచాడు. పేతురుకి కూడా ఈ ఆలోచన ఉందన్నమాట. కాబట్టి యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటే కాబట్టి తండ్రి పిలుస్తాడు అన్నటువంటి, దేవుడు పిలుస్తాడు అన్నటువంటి అవగాహన పేతురుకు ఉంది. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు అనమాట, ఈ మాటని చెప్తా ఉన్నాడు. ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ పరిశుద్ధాత్మ అన్నటువంటి యొక్క వరము చెందును. ఈజ్ అ ఫ్రీ గిఫ్ట్. అక్కడ మనం ఆ మాటని కనుక మనం చూసామంటే, ఈ వాగ్దానము అన్నటువంటి ఆ మాటలో మనం ఒక ఫ్రీ గిఫ్ట్ కింద ఆయనని మనం గమనించవచ్చు అనమాట. తర్వాత 40వ వచనం అంటున్నాడు, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి అని వారిని హెచ్చరించెను. కేవలం ఈ చిన్న ప్రసంగం మాత్రమే కాదు కానీ పేతురు ఇంకా చాలాసేపు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకి చాలా వివరాలు ఇస్తా ఉన్నాడు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా బహుశా జవాబు చెప్తా ఉన్నాడు. మూర్ఖులైన ఈ తరం వారికి దూరంగా ఉండండి అని అంటున్నాడు. వాళ్ళకి వేరే ఉండండి, వాళ్ళకి ప్రత్యేకంగా ఉండండి అని అంటున్నాడు. ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని హెచ్చరిస్తా ఉన్నాడు అనమాట. మూర్ఖులు అని అన్నాడు కానీ నిజంగా మనం చూడాలంటే వంకర అన్నటువంటి పదాన్ని అన్న అర్థం వస్తుంది అనమాట. పర్వర్స్ జనరేషన్ అని అంటాడు. ఒకవేళ గ్రీకు భాషలో కనుక మనం చూస్తే దాని అర్థం ఏంటంటే వంకర అన్నటువంటి అర్థం. వంకర బుద్ధి కలిగినటువంటి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దూరంగా ఉండండి. తిన్నగా ఉండేటువంటి ఆ మార్గము దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తా ఉంటే భక్తిహీనుడు ఇటు అటు పోతా ఉంటాడంట. అంటే వాడు తిన్నని దారిలో వెళ్ళలేడు. గాలికి చెదిరిపోయేటువంటి పొట్టు వలె ఉంటాడని మనకి మొదటి కీర్తన తెలుపుతా ఉంది. గాలికి చెదిరిపోయే పొట్టు గాలి ఎటు వేస్తే అటు వెళ్తా ఉంటది. గాలి ఎడం వైపుకు వేస్తే ఎడం వైపుకు వెళ్తాడు. గాలి కుడివైపుకు వేస్తే కుడివైపుకి వెళ్తాడు. వాడికంటూ ఒక తినని దారి ఉండదు అనమాట. వాడు వంకరలు తిరిగి వెళ్తా ఉంటాడు.
అలాంటి భక్తిహీనుల దగ్గర నుంచి వేరైపోయి మీరు రక్షణ పొందండి. ఈనాటి తరాన్ని గనక మనం చూస్తే మేము వంకరోళ్ళం అని చెప్పుకోవడానికి చాలా సంతోషపడతా ఉంటారనమాట. స్వలింగ సంపర్కులు కాని వాళ్ళందరినీ కూడా ఇంగ్లీష్లో ఏమంటారంటే స్ట్రైట్ అని అంటారనమాట. తిన్నని వాళ్ళు అంటారంటే పురుషులు స్త్రీలతో వివాహం చేసుకుని స్త్రీలు పురుషులతో వివాహం చేసుకుంటే అలాంటి వాళ్ళందరినీ స్ట్రైట్ అని అంటారు అనమాట, తిన్నని వాళ్ళు అని అంటారు. అలా కాకుండా పురుషులతో లేకపోతే స్త్రీలతో వెళ్తా ఉంటే అలాంటి వాళ్ళందరినీ కూడా స్ట్రైట్కి ఆపోజిట్ ఏంటి, వంకర అని పేరు పెట్టుకోరు, కానీ దాని అర్థం అదే అనమాట. స్ట్రైట్కి ఆపోజిట్ ఏంటి, వంకర. కాబట్టి వాళ్ళే ఒప్పుకుంటున్నారు వీళ్ళందరూ వంకరోళ్ళు అనేసి. కానీ ఆ వంకరతనంలో గర్విస్తున్నారు అనమాట, ప్రైడ్ అని అంటున్నారు. అలాంటి వంకర జాతి దగ్గర నుంచి, వంకర తరం దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి రక్షణ పొందండి అని పేతురు మనకి చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటిది అంతా కూడా వంకర బుద్ధి. అయితే దేవునిని ప్రేమించేటువంటి వ్యక్తి, దేవునిని ఆశ్రయించేటువంటి వ్యక్తి తిన్నగా నడుచుకుని వెళ్ళిపోతా ఉంటాడు. 41వ వచనం కనుక మనం చూస్తే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారంట. ఎవరైతే పేతురు యొక్క వాక్యాన్ని అంగీకరించారో వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందారు. కానీ పేతురు యొక్క ప్రసంగాన్ని ఆధారం చేసుకునే 3,000 మంది మారుమనసు పొందారని చెప్పట్లే మనకి. ఇక్కడ లూకా ఏమన్నాడంటే ఆ దినమున అంటున్నాడు. మరి పేతురు యొక్క ప్రసంగంలో ఎంతమంది మారుమనసు పొందారో మనకు తెలియదు. ఆ ప్రసంగంలో మారుమనసు పొందిన వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళిపోయి, లేకపోతే కొంతమంది హోటల్స్ లో ఉంటా ఉండొచ్చు, ఎందుకంటే పండగకి వచ్చారు కదా. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఆ సత్రానికి వెళ్ళిపోయి, లేకపోతే అద్దెంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పుండొచ్చు, మాకు ఈరోజు చాలా వింత జరిగింది, ఏంటంటే మేము ఇలా ఒక గొప్ప స్వరం విన్నాము, మేము వెళ్ళాము, అక్కడ వినేసరికి వాళ్ళందరూ ఆయా భాషల్లో మాట్లాడుతున్నారు, ఈ అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేశాడు, నిజంగా యేసుప్రభువుని మనం చంపేశాం, ఆయనే క్రీస్తు అని అన్నటువంటి మాటని వాళ్ళు చెప్పుంటారు. వెంటనే ఆ విన్న కొంతమంది పరిగెత్తుకుని ఏం జరుగుతుంది, పేతురు ఇంటికి వెళ్ళి ఉంటారు అడ్రస్ కొనుక్కొని. పేతురు ఇంకా అక్కడ ప్రసంగం చేస్తుంటాడు, ఇంకా వివరిస్తూ ఉంటుంటాడు. మళ్ళీ పేతురు మాటలు విని కొంతమంది మరలా వెళ్ళి బాప్తిసం తీసుకొని ఉండొచ్చు. ఆ దినమున ఒక్క రోజులో 3,000 మంది సంఘంలోనికి చేర్చబడ్డారంట. అంతవరకు 120 మంది మాక్సిమం మనం చూసాం ఒకే చోట గ్యాదర్ అయినటువంటి వ్యక్తులు. యెరూషలేములో ఉన్న వాళ్ళంతా కూడా ఒకవేళ సమకూడి ఉండుంటే 120 అనమాట వాళ్ళ సంఖ్య. ఒక్కసారే 120 కాస్త 3,120 అయిపోయింది అనమాట. ఒక్కసారే ఇంత పెద్ద విధంగా సంఘము విస్తరించబడింది. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మొత్తం కార్యం అంతటిని ఆయనే జరిపించారు. పిరికివాడైనటువంటి పేతురు మాట్లాడడానికి ఆయన ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ప్రజల హృదయాలన్నీ కూడా సిద్ధపరిచారు ఆయన. ఆ వాక్యం విన్నప్పుడు వాళ్ళ యొక్క హృదయాలను ఆయన తాకారు, ఆయన పశ్చాత్తాపాన్ని పుట్టించారు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యము జరిగినట్లు మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి పేతురు యొక్క ఈ మొదటి ప్రసంగానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్పందనని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి స్పందనలో 3,000 మంది మారు మనసు పొంది సంఘంలో చేర్చబడినట్లు మనం చూస్తా ఉన్నాం. తర్వాత జరిగిన విషయాల్ని వచ్చే వారం చూద్దాం.